87% ఉంటారంట. మిగతా వాళ్ళంతా 13% వేరే సంబంధించిన వాళ్ళందరూ ఇక 13% ఉంటారు. మొత్తానికైతే ఎక్కువ మొత్తం ఇక్కడ సైడ్ ఈ స్టేట్లో, మిజోరాం స్టేట్లో ఇక్కడ సైడ్ అంతా కూడా క్రిస్టియన్సే ఎక్కువ. అందుకనే ఎక్కడ చూసినా కానీ చర్చిలు చాలా కనిపిస్తున్నాయి అనమాట ఈ ఏరియాలో. పల్ల ఉన్నాయి పండుగ పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. నాయన నాకు ఆ భయపడుకుంటూనే పోయినా నేను భయం అయింది దెబ్బకే కొట్టగల యాళ్ళు. ఈ పందులు ఏమో నల్లగా ఉన్నాయి, ఒకటి నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నది, ఏవో అవి భయపడుతున్నాయి. రారా గజ్జుకుక్కద్దా అమ్మ ఇది నల్లగా చెవులు ఎట్లా ఉంది ఎవరా నాయన. నువ్వు ఎక్కడ మనిషిరా నాయన నువ్వు. ఇప్పుడు వచ్చేసి మేము బండ్లు ఇక్కడ ఆపుకున్నాం. నైట్ నుంచి అసలు నిద్ర లేదు. ఇక్కడ చూస్తారు కదా బండ్లు అక్కడ పెట్టేసి వంట చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ సైడు డీజిల్ బండి ఒకటి ఇండియన్ ఆయిల్ తీసుకొని వస్తుంది. ఆ బండి బ్యాటరీలు డౌన్ అయిపోయినాయంట, బండి స్టార్ట్ అవుతలేదు. అది దాంట్లో అది మన వెనకాల డైపర్ ఉంది, నట్లు లూజ్ చేస్తారు. లూజ్ చేసినాక మీ అందరం కలిసి నెట్టాలంట. ఈ భీముడు ఆ భీముడు మా వల్ల అయితేనో అయింది, లేకపోతే అందరిని పిలుస్తాయి ఇక బండి ఉన్న వాళ్ళందరినీ, వంట చేసే వాళ్ళందరినీ. వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటారు? పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. పందుని చూసి భయపడతారు ఎవడన్నా? కొరకు అంటున్నాయి చిన్న ఉన్నా. పందుని చూసి భయపడతారు వాళ్ళు. ఇంకోరా పప్ప చూడు మా సంసారం చూస్తురు కదా దోస్తులు. ఇక్కడ రోడ్డు మీద ఆపుకొని పక్కకి కూరగాయలు గిరగాయలు అన్నీ పెట్టుకొని ఆడ పప్పుడికి పెడుతుండు. అన్నం గిన్నెలు కడిగి పెట్టినాం. ఆ బండిలో అన్నం వండినాం, ఈ బండిలో పప్పు కూర చేస్తాం. ముందుకెనక్కాను యాక్షన్ ఇస్తే అప్పుడైతే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోతా చూడిగా. నువ్వుకాలే గట్టిగా 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 నువ్వుకాలే అయింది. और एक बार అయితే ఏం కాదు. नीचे जाने दो అయింది. చలో ఓకే దోస్తులు, మొత్తానికి అయితే బండి స్టార్ట్ చేసినాం. చూస్తారు కదా ఇట్లుంటుంది. ఏముంది, బ్యాటరీ డౌన్ అవుతాయి, అదొకటి బండ్లే ఖరాబ్ అయితే రోడ్ల మీద. ఇంజన్ అంటేనే ఇక ఇంజన్ మోటార్ ఫీల్డ్ అంటేనే ఇది ప్రాబ్లం. మా దమ్ము వచ్చినాయి. ఇప్పుడైతే బయలుదేరినాం. మళ్ళీ బంక్ దగ్గర వంట గిట్ల చేసుకొని తిని ఒక గంటన్నర సేపు రెస్ట్ తీసుకొని బయలుదేరినాం. రోడ్డు చూడరు ఎంత వరెస్ట్గా ఉందో. ఇక్కడ మొత్తం అంతా కూడా డౌన్ దిగాలన్నమాట. చాలాసేపు అని దిగుకుంటా బ్రేక్ ఫ్రిడ్జ్ చేసుకుంటూ వస్తున్నాం. స్మెల్ వస్తున్నాయి, లైనర్లు స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ ఆపుకోవడానికి ప్లేస్ లేదు, టర్నింగ్స్ ఘోరంగా ఉంది రోడ్ అంతా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడరు ఈ లోయలు చూసి మా తాత అయితే భయాందోళనకు గురి అవుతుండో. ఇలా కాళ్ళు మొత్తం ఇట్లా వండుతున్నాయంట, చేతులు గజగజ అంటున్నాయంట. మళ్ళీ ఎందుకన్నా వచ్చిన చేటు రాకుండా అయిపో, నేను ఇంటికన్నా నుండి కళ్ళు చూపించుకున్నా అయిపో, ఎందుకన్నా వచ్చినా అని అంటుండు, భయపడతా ఉండు. ఓకే పోతా ఉంటే గుంతలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. బండి ఒక సైడ్ అవుతుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్లో అంతా నైట్ టైం జర్నీ చేసినాం. ఇప్పుడు కూడా నైట్ టైం జర్నీ అవుతుంది. ఇంకొక గంటన్నర అయితే ఇక ఏముంది, చీకటి పడిపోతుంది. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా 6 గంటల వరకు మనం అంటే ఒక 10 కిలోమీటర్ జర్నీ చేస్తాం. ఇంత వరస్ట్ రోడ్లలో జర్నీ అనేది అస్సలు కాదు. ఇటుకలు వేసుకోబోతుంది ఆ టిప్పరు, ఎట్లా పొగలు వెళ్తున్నాయి చూడు కిందంగా. పొగలు ఎట్టు వెళ్తున్నాయి చూడు. అమ్మ వాయ్యా ఏందయ్యా ఇది, ఏదైనా ప్లేస్ చూసి ఆపరా నాయన. పొగలు బాగా వెళ్తున్నాయి మన దాంట్లో కూడా, లైనర్లాగా. మంచిగా లేదే, ఇంత మంచిగా ఏమైనా ఉంటుందా అనే ఏ స్టేట్లోనన్నా? ఇంత చక్కదనాలు రోడ్డు పోతే దొరుకుతుందా? టైర్లు గీళ్ళు మంచిగా ఊలాడుకుంటా, ఇంత బండి ఎట్టో ఉయ్యాలి జంపాలనుకుంటా. నిద్ర వస్తే చక్కదనంగా వండుకోవచ్చు. ఇట్లా ఉయ్యాలో జంపాలనుకుంటా బండిలో హాయిగా నిద్రపడుతుంది. అయ్యా మా ఏదో తాత సంవత్సరంన్నర దాటింది నా దగ్గర డ్యూటీ చేయబట్టి, కానీ ఇంతవరకు ఏ ఘాట్ రోడ్లో కూడా బండి నడిపింది లేదు. చెప్తాడు అదే అప్పారావు చూడు, ఇంత ధైర్యంగా మంచిగా ఇంతవరకు బండిలే నేను ఉన్నప్పుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వలే. ఘాట్ రోడ్లు నడిపేటప్పుడు రాజుకి ఇవ్వలే, మబ్బరాజు గారికి ఇవ్వలే, గంగరాజు గారికి ఇవ్వలే, నీకు ఇవ్వలే, ఎవ్వరికి ఇవ్వలే. నేనే నడిపేది. ఫస్ట్ టైం మన అప్పారావు గారికి ఇచ్చిన. ఎంత నమ్మకం అప్పారావు అంటే. నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటే ఇట్లుంటుంది. నిద్ర వచ్చినప్పుడు అనుకోవచ్చు, సేఫ్టీ ఉంటుంది. ఒక్కడే నడపాలంటే ఎంతకన్నా నడుపుతాను చెప్పు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని నడుపుకుంటే మంచిగా ఉంటుంది. నువ్వు ఇంటివి సీనియారిటీ నాది అనేది. మళ్ళీ ఏమంటారు, ఆయన ఉన్న సీనియారిటీ ఉందా మీకు?
ఏంది ఆయనతో కామెడీ చేస్తున్నాడు. కామెడీ అన్న చేయకపోతే ఎట్లా చెప్పరు దోస్తులు, కామెడీ అన్న చేయాలిగా. ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, చాలా పెద్ద ఉంది ప్లేస్, పార్కింగ్ ప్లేస్. బండ్లు అయితే ఇక్కడ దగ్గర ఒక 6-7 బండ్ల దాకా ఆపుకోవచ్చు. ఎక్కడ 7-10 బండ్ల దాకా ఆపుకోవచ్చు. లైన్లో పెడితే ఆ లైన్లో 5 ఈ లైన్లో 10 బండ్లు ఆపుకోవచ్చు. ఈ టైప్ ఏంటంటున్నాయి ఈడ ఆపుకోరు వీళ్ళు కూడా. ఇప్పుడు మన బండ్లు కూడా వెనకాల 2 వస్తున్నాయి. మన బుజ్జి మన రాజా ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈడ ఆపు ముట్టుకొని ఇస్తలేదు నాయన. ఇంత అగడు వస్తుంది, వాసన వస్తుంది, మాడు వాసన వస్తుంది. ఇష్టం పాత్ర నేను అది మామూలుగా కాలుతుండి వస్తున్నా అనుకున్నా. ఇది రొట్టుకునే వరకు నేను ఏం చేసిన అంటే ఇట్లా పెట్టిన సుర్రు అంటుకుందా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కాలుతుంది నిజం చెట్టు, చిన్న కాల్చలేవు. రాజా వచ్చింది కానీ ఇక బుజ్జి రాలే. ఇంకా బుజ్జి మరి ఆడపని ఇంకా నిమ్మలంగా వస్తున్నట్టు ఆయన. ముషూరు నిమ్మలంగా తెస్తున్నా. నిమ్మలంగా నాయన నువ్వు గత్తర రాకు. చేతి ఎక్కడ పాయనమే చాదావుదని కానీ ఇక్కడ పై లోయలకు ఏ పొక్కలో పోయినావు అయ్యా. బా నమస్తే చెట్టు. అచ్చా చెట్టు. ఓ చెట్టు ఇదేంది? ఓ అమ్మ ఇక్కడ నేను కనపడుతున్నా కానీ ఇలా ఇట్లా ఇది నేను కనపడుతున్నాయి. ఇది ఇంకా దో కాపీ ఇదే దో జీ एक ये वाला ये बच्चा काफी दे दो. चाय दे दो. అంటుండు మరి పలిపోయిందని. రానిరా బండి కొంచెం దూరం పోతుందా అయిపోతుంది, కొంచెం దూరం పోతుందా అయిపోతుంది అలా బండి. ఆ బండి అవడం వల్ల ఇప్పుడు మన బండ్లు అన్నీ అయినాయి. పోనీ రైట్ పోనీ చూడ జరుగు, నువ్వు జరుగు. మళ్ళీ అయిపోయింది. ఓ అమ్మ ఈడైతే మరీ దారుణం. ఇంకా ఎటు కాకుండా నువ్వు దాని దగ్గర పోనీ ఇక్కడ కొంచెం అనుకుని మనం ఇటు కట్ చేసుకుని వెళ్ళిపోతాం. కొన్ని రైట్ తాత నువ్వు పైకెక్కు నువ్వు మళ్ళీ రన్నింగ్ లెక్కలేవు. రాని వెనకకు రాని పోతుంది ఆయన కొంచెం వెనకకు వస్తాడు. వెనక పోనీరా వెనక పోనీ. అవసరమైతే అది దీపియొచ్చు. ఇటు సైడ్ నుంచి రాని. పట్టదు రాని. స్లో రుకో రాని ముందు పోని ముందుకెళ్ళిపో. ఇంత ఘోరం ఉండేది చూస్తారు కదా ఈ ఊర్లో. అసలు ఒక బండి ఖరాబ్ అయిన కథ ఇక వెనకాల మొత్తం జామ్ అయిపోతాయి. ఎన్ని బండ్లు వస్తున్నాయో వెనకాల. నువ్వు కూడా పోనీ ముందరికి వెళ్ళిపోని పో. వెళ్ళు రైట్ పోనీ. ఈ చీకట్లో మెకానిక్లు ఏడ దొరుకుతారో అదే గేర్ బాక్స్ కట్ట సౌండ్ వచ్చి ఆగిపోతూ ఉంది. ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇంకో ఈ బండ్లో ఇటు పోయేటి ఆగే, అటు నుంచి వచ్చేటి ఆగే, ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయా బండి. ఇప్పుడు ఎన్ని బండ్లు ఆగినాయి? ఈ బండ్లన్నీ ఆగినాయి అక్కడ వెనకాల. నైట్ టైంలో మళ్ళీ అక్కడ ఆగిపోయినాయి. మామూలుగా లేదు. ఈ బండ్లు అయితే ఒక్కొక్కటి ఎట్లా చచ్చిపోతున్నాయి బండ్లు. ఒక కొత్త బండి మాదే అసలు తట్టుకోలేకపోతుందంటే అవి కొంచెం పాత బండ్లే. వెళ్ళిపో. ఆగరు ఓవర్ ఆగట్లేరు అసలే. నీ మునగానంటే నీ మునగాన్ని అన్నట్టు వస్తారు. ఇంతంత సంద దొరికితే కథ వెళ్ళిపోతూనే ఉర్రు. ఇప్పుడు ఆ బండిలో గేర్ బాక్స్ మొత్తం ఇరిగిపోయింది. గేర్ కట్ట సౌండ్ వస్తుంది. అది ప్రాబ్లం ఏంది ఏం కథ అనేది మన పొద్దుగా తెలుస్తుంది. రాజా బండి ఉంది కదా, మన రాజా బండి కూడా ఏదో కట్ట ఇరిగిందని అంటున్నారు. మరి ఆ బండి దగ్గర పోయి చూద్దాం ఒకసారి. బెడ్ ఇరిగిందంట. ఇలా కాదు ఇక మనం రేపు పొద్దుగానే వెళ్తాం. రోడ్డు చూస్తున్నాం, గింతంత రోడ్డు, ఒక బండి పెట్టేంత రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇరకటం
టర్నింగ్లు చూస్తే దారుణమైన టర్నింగ్లు. మళ్ళీ రోడ్ ఏమైనా చక్కగా ఉందా అంటే గుంతలు ఈడ అయిపోయింది. మళ్ళీ అదే బండి మళ్ళీ ఈడ అయింది. అది పోతలేదు. మా అంటే ఒక 10-20 నిమిషాలు అటు ఇటు జర్నీ చేస్తుంది, కథ మళ్ళీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఈడ అయింది. మన బండి అయితే బంక్లో పెట్టేసినాం, బుజ్జిని ఈ 2 బండ్లని. ఆ బండి ఆడకరమైంది, ఈ బండి బెడ్ పోయింది. ఏదది ఇరిగిపోయిందంట మొత్తానికి. ఏడికి చెప్పు సార్, నేను నీ తోడుగా ఉన్నంత వరకు ఏమీ కాదు. దా బెడ్ ఎందుకు ఎగిరేస్తావు మరి? చిన్న పోతే కాదా నీకు? అన్నీ కనపడవు. మన బుల్లెట్ రాజా పడిపోయాడు ఇలాగే. ఇప్పుడు పొద్దున్న దాకా ఉండాలి. పొద్దున్న మెకానిక్ వస్తే అది వేసుకొని పోవాలన్నమాట. మొత్తం బెడ్ ఇరిగిపోయిందంట. ఎడిగి నుంచి పోయి కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిరు కదా గుంత, మన బండి ఆడ కట్ అయ్యేటప్పుడు ఆ గుంతలనే అది ఏమైంది సడన్గా వచ్చేసరికి బండ్లు రప్ప కట్ చేసుకుంటా అన్నీ వచ్చినట్టు మన బండి వచ్చేసరికి ఆ గుంత కనపడక ఒకసారి గబేల్ని ఎత్తేసి ఇరిగిపోతాయి. గుంతలు చిన్నగా ఉంటాయి కదా, కానీ పెద్ద గుంతల. మెయిన్ తిరిగిందా? హౌసింగ్దా? లిఫ్ట్దా? మా హౌసింగ్ ఇరిగిపోయిందిగా. అవి చూస్తారు కదా హౌసింగ్ మెయిన్. ఇది కొత్తది వేసుకోవాలి. నట్లు తీసేసి అది ఇప్పుడు ఏడ దొరకాలి మరి మనకి? ఐజోల్కి వెళ్ళడమేనా? పైన బాడీకి తగిలింది ఇరిగిపోయి మెయిన్. అసలైందే ఇది. దీంతోనే మనకు బండి అనేది ముందుకు వెళ్ళాలన్నా కానీ వెనక్కి వెళ్ళాలన్నా కానీ. అసలు గది ఇరగడం ఏంది నాకు అర్థమైతే లేదు. మొత్తానికి ఇరిగిపోయింది. ఇక ఇరిగిపోయింది. దీంట్లో ఉండే కట్ట బాడీకి తగిలింది పోయి వీడి వరకు ఇరిగిపోయింది. ఆ బండి వచ్చేసాం గేర్ బాక్స్ పోయింది, ఈ బండి వచ్చేసాం మెయిన్ ఇరిగిపోయింది. 2 బండ్లు ఇప్పుడు రోడ్డు మీదనే ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రోడ్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఒక మనిషి ఈడ ఒక మనిషి ఆడ 2 బండ్ల దగ్గర 2 మనుషులు ఉండి బండ్లు వచ్చేటిని పోయేటిని సైడ్ చెప్పుకుంటూ పంపించాలి. ఎందుకంటే ఇది ఇంత మధ్యలో ఉంది కాబట్టి వచ్చి గుద్దేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పీడ్గా వచ్చేస్తాయి అన్నమాట బండ్లు. రోడ్లు చాలా చిన్నవి. ఇంకా మనకి లక్ ఏంటంటే ఇక్కడ బంక్ ఉండడం వల్ల మన బండ్లు కూడా ఇక్కడ ఆపుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం 2 బండ్లు. ఓకేనా? ఇప్పుడు పొద్దుగాల ఈ పని చేయించుకున్న తర్వాత అందరం కలిసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం. ఇట్లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. రోడ్ల మీదకి వచ్చినప్పుడు మెకానిక్ పనులు అయ్యోటి అయితేనే ఉంటాయి. అన్నిటికీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. రేపు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఆ వర్క్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వెళ్తాం ఇక్కడ నుంచి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.